అనగనగా సిద్ధాంతమనే గ్రామంలో శ్రీహరి అని ఒక రైతు బిడ్డ తనకున్న 1 ఎకరం పొలం దున్నుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఒక్కసారిగా వచ్చిన వరదలకు అతని పంట మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. దాంతో ఏం చెయ్యాలో తెలియక తన తండ్రి రామయ్యతో ఇలా అంటాడు. నాన్నా, ఈసారి వచ్చిన వరదలకు మన పంట మొత్తం నాశనమైపోయింది నాన్నా. మనం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. అందుకే ఇక నాకు ఈ వ్యవసాయాన్ని నమ్ముకోవడం ఇష్టం లేదు. పట్నం వెళ్లి ఏదైనా బ్రతుకు తెరువు చూసుకుందాం అనుకుంటున్నాను నాన్నా. అదేట్రా అయ్యాలా అంటావు? వ్యవసాయం అన్నాక లాభ నష్టాలుంటాయి. ఒక 7 పంటతో లాభం వస్తే మరో 7 నష్టం అవుతుంది. ఆ మాత్రం దానికి తరతరాల నుండి చేస్తున్న వ్యవసాయం వదిలేస్తావా? ఏడు చెప్పు. నువ్వు ఇలాగే చెప్పి ఇంతకాలం నన్ను ఏ పని చేయకుండా చేసావు నాన్న. నాతో పెరిగిన వాళ్ళు ఈ రోజు నగరంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు. ఇంక నన్ను ఆపకనన్నా. సరిసరిలే, నీ ప్రయత్నాన్ని నేనెందుకు అడ్డుకుంటాను? ఎలాగో నువ్వు నగరం వెళ్తున్నావు కాబట్టి అక్కడ నా పాత స్నేహితుడు ఈరాస్వామిని ఉంటాడు. నువ్వు వెళ్ళి అతన్ని కలువు. వీలైతే నీకేదో ఒక చోట ఉద్యోగం వెతికి పెడతాడు. సరేనన్నా, అయితే రేపు ఉదయమే నేను నగరానికి బయలుదేరెళ్తాను అని తండ్రికి నచ్చచెప్పి నగరంలో ఉపాధి కోసం మరుసటి రోజు ఉదయమే సంచిలో బట్టలు పెట్టుకుని నగరానికి బయలుదేరతాడు శ్రీహరి. అలా ఆ రోజంతా ప్రయాణించి ఆ సాయంత్రానికి ఆ నగర ప్రవేశ సరిహద్దులో ప్రవహించే నది చెంతకు చేరుకుని అక్కడ రేవు పక్కన ఉన్న మర్రి చెట్టు నీడకు చేరుకుని ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, మొత్తానికి నగరానికి చేరుకున్నాను. ఇక ఈ రోజు పొద్దునుంచి ప్రయాణం చేసి బాగా అలసిపోయాను. కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మా నాన్న స్నేహితులు వీరాస్వామి గారి ఇల్లు ఈ ఊళ్ళో ఎక్కడుందో తెలుసుకుని వెళ్తాను అని చెట్టు కింద నీడలో కాసేపు సేద తీరుతాడు శ్రీహరి. అలా కొద్దిసేపటికి ఆ చెట్టు పక్కన ఉన్న రేవులో నీటిని తీసుకువెళ్లడానికి అక్కడికి గంగా అని ఒక అమ్మాయి వస్తుంది. ఆమెను చూసి శ్రీహరి ఇలా అడుగుతాడు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. మీకు ఈ ఊళ్ళో దివాణంలో పనిచేసే వీరాస్వామి గారి ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఓ, వీరాస్వామి గారా? ఆయన తెలియకపోవడమేమిటి? ఆయన మా స్నేహితురాలు మంగ నాన్నగారు. నా పేరు గంగా. వాళ్ళింటికి 2 ఏళ్లవతలే మా ఇల్లు. వాళ్ళిల్లు ఆంజనేయస్వామి గుడి పక్కనుంటుంది. ఇలా నేరుగా వెళితే మీకా గుడి కనపడుతుంది అని తను వచ్చిన పని చూసుకుంటుంది గంగా. తాను తెచ్చిన నీటిలో బిందె ముంచటానికి వంగి అంతలో ఉలిక్కిపడి బిందె పక్కన పెట్టి మెడ తడుముకుంటుంది గంగా. అది గమనించిన శ్రీహరి ఇలా అడుగుతాడు. అయ్యో, ఏమైందండి? ఏదో కంగారు పడుతున్నారు. ఏమైనా పోగొట్టుకున్నారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు శ్రీహరి. దానికి గంగా నేలపై అటూ ఇటూ వెతుకుతూ, అవునండి, నా మెడలో గొలుసు ఎక్కడో పడిపోయినట్టుంది. అది మా అమ్మ చనిపోయే ముందు నాకిచ్చింది. ఇప్పుడు కనుక అది పోయిందని తెలిస్తే మా పిన్ని నన్నింక బతుకనివ్వదు. నాకు చాలా భయమేస్తుంది అంటూ గంగ బిక్కమొహం వేస్తుంది. దాంతో ఆమె పరిస్థితి చూసి జాలిపడిన శ్రీహరి ఆమెతో ఇలా అంటాడు. మీరు చెప్పడాన్ని బట్టి చూస్తుంటే మీ సవతి తల్లి గయ్యాడిదనుకుంటాను. సర్లేండి, మీతో పాటు నేను కూడా వెతుకుతాను అని ఆ గొలుసు కోసం ఆమెతో పాటు శ్రీహరి కూడా వెతుకుతాడు. కాని లాభం ఉండదు. ఇక్కడ మొత్తం వెతికానండి, కానీ అది ఇక్కడెక్కడా పడినట్లేదు. బహుశా వచ్చే దారిలో ఎక్కడో పడిపోయి ఉంటుంది. ఒక్కసారి వెళ్లే దారిలో కూడా వెతికి చూడండి అని చెప్పడంతో ఇక చేసేదేమీ లేక గంగ తన చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ నీళ్ల బిందె చంకన పెట్టుకుని వెళ్లిపోతుంది నిరాశగా. దాంతో శ్రీహరి తనలో తాను ఇలా అనుకుంటాడు. అయ్యో పాపం, ఈ అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది పాపం. ఇప్పుడు గొలుసు దొరకపోతే ఈమె సవతి తల్లి ఆమెను నానాహింసలు పెట్టేటట్టుంది. ఆమె కోసం నేను కూడా ఆ గొలుసు వెతికి చూస్తాను అని అనుకుని శ్రీహరి కూడా ఆమె వెనకాలే ఆ ఊళ్ళోకి బయలుదేరతాడు. అయితే ఆ దారి మొత్తం కిందకి చూస్తూ వెతకటం వల్ల కొంతసేపటికి గంగ ఎటు వెళ్ళిందో చూడలేకపోతాడు. ఇక ఆ దారిలో జనసంచారం లేకపోవడంతో, అయ్యో, ఈ గంగ ఎటెళ్ళిపోయిందో ఏంటో. సర్లే, ఎలాగో ఈ మార్గంలో జనసంచారం లేదు కాబట్టి ఆ గొలుసు ఇక్కడే ఎక్కడో పడుంటుంది. ఇంకోసారి చూద్దాం అని అనుకుని అలా ఆ గొలుసు కోసం వెతుకుతూ అక్కడ ఉన్న అమ్మవారి గుడి దాటి కొద్ది అడుగులు ముందుకు వేశాడో లేదో ఆ దారి పక్కన పడి ఉన్న గొలుసు ఒకటి అతనికి కనిపిస్తుంది. అది చూసి చేతిలోకి తీసుకుని ఇలా అనుకుంటాడు శ్రీహరి. ఇదే ఆ గంగ పోగొట్టుకున్న గొలుసై ఉంటుంది. దీన్ని వెంటనే తీసుకెళ్లి ఆమె ఇంట్లో ఇచ్చేస్తే కనీసం ఆమె వాళ్ల పిన్ని పెట్టే చిత్రహింసల నుండి కొంతైనా తప్పించుకోగలుగుతుంది అని ఆమె చెప్పినట్టుగా ఆంజనేయస్వామి దేవాలయం వెతుక్కుంటూ ముందుకు వెళతాడు శ్రీహరి. ఇక గంగ ఇల్లు కనుక్కుని వెళ్లేసరికి గంగ చేత ఆమె సవితి తల్లి పక్కనే ఉన్న బోలెడంట్లు తోమిస్తూ ఉంటుంది. దాంతో అతను నేరుగా ఆమె సవితి తల్లి దగ్గరకు వెళ్లి తన దగ్గరున్న గొలుసును ఆమెకిస్తూ ఇలా అంటాడు. అమ్మా, నేను ఈ దారిలో వస్తుంటే ఈ గొలుసు నాకు దారి పక్కన దొరికింది. ఇందాక ఈ అమ్మాయి ఇటు రావటం చూశాను. బహుశా ఈ గొలుసు ఈమెదే అయి ఉంటుంది. చూడండి
అంటూ దాన్ని గంగ సవితి తల్లికి ఇస్తాడు. అది చూసిన గంగ సవితి తల్లి చప్పున గొలుసు తీసుకుని, ఇదే మా గంగ గొలుసు, ఇక మా వస్తువు మా దొరికింది, ఇక నువ్వు వెళ్ళు అంటుంది కటువుగా. అయితే పక్కనే ఉన్న గంగ అక్కడ జరిగిందంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. దాంతో శ్రీహరి ఆమెను ఒక్కసారి చూసి పోయిన ఆ గొలుసు తిరిగి ఆమె వద్దకు చేరినందుకు చాలా సంతోషంగా అక్కడి నుండి బయలుదేరి వీరాస్వామి ఇంటికి వచ్చి అతనితో ఇలా అంటాడు. నేను మీ స్నేహితుడు రామయ్య గారి అబ్బాయినండి. ఉద్యోగ ప్రయత్నంలో ఇలా వచ్చాను. నాన్నగారు మీ వద్దకు వెళ్ళి మిమ్మల్ని కలవమని చెప్పారు. అవునా, నువ్వు మా రామయ్య కొడుకువా? సరే రా బాబు, మీ నాన్న ఎలా ఉన్నారు? అక్కడంతా క్షేమమే కదా? అంతా బాగానే ఉన్నారండి. కాకపోతే వ్యవసాయం పరిస్థితి బాగోలేక నగరంలో ఏదో ఒక ఉద్యోగ ప్రయత్నం చేద్దామని ఇలా వచ్చాను. సరే సరే, ఎలాగో వచ్చావు కదా, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. నేను ఎలాగో దివాణంలో పనిచేస్తున్నాను కదా, నీకు తప్పకుండా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను. ముందు భోజనం చేసి విశ్రాంతి తీసుకో అని చెప్పి తన కూతురు మంగని పిలిచి వీరాస్వామి ఇలా అంటాడు. అమ్మాయ్, ఇతను నా స్నేహితుడి కొడుకు శ్రీహరి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఇక్కడికొచ్చాడు. కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడు. అతనికేం కావాలో చూసుకో అని మంగను శ్రీహరికి పరిచయం చేసి తాను దివాణానికి వెళ్లిపోతాడు. అయితే మంగ అతని పట్ల ముభావంగా ఉంటుంది. ఇక శ్రీహరి భోజనం చేసి వీధి గదిలోకి వచ్చేసరికి అప్పుడే అక్కడకు హడావిడిగా వచ్చిన గంగ తన చేతిలో అతను తన సవితి తల్లికిచ్చిన గొలుసు తీసుకువచ్చి అతనికిస్తూ ఇలా అంటుంది. ఈ గొలుసు నాది కాదు. నా గొలుసు తెగితే పెట్టెలో పెట్టి ఆ విషయం మర్చిపోయాను. మీకు దొరికిన గొలుసును మీరే ఉంచుకోండి. మా పిన్ని నన్ను చంపినా సరే నేను దీన్ని ఉంచుకోను. ఇక వెళతాను. మా పిన్ని నా కోసం వెతుకుతూ ఉంటుంది అని ఆ గొలుసు అతని చేతిలో పెట్టి అతను చెప్పేది కూడా వినకుండా గంగ అక్కడి నుండి వేగంగా తిరిగి వెళ్ళిపోతుంది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన శ్రీహరి తేరుకుని తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ గంగ నిజంగా చాలా నిజాయితీపరురాల్లా ఉంది. లేకపోతే తన చేతికి వచ్చిన గొలుసును ఎందుకు వదులుకుంటుంది? ఇక ఈ గొలుసు ఈమెది కాకపోతే మరి ఎవరిదై ఉంటుందబ్బా? ఏమో చూద్దాంలే. ప్రస్తుతానికి నిద్రొస్తుంది, కాసేపు నిద్రపోదాం అని ఆ గంగ గురించి ఆలోచిస్తూ ఆ గొలుసును తన సంచిలో వేసుకుని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు శ్రీహరి. ఇక అతను నిద్ర లేచేసరికి వీరాస్వామి దివాణా నుంచి తిరిగి వచ్చి ఉంటాడు. కాని మంగ ఇంట్లో ఉండదు. అయ్యో, ఎప్పుడొచ్చారు? అలసిపోయి కాస్త నిద్రలోకి జారుకున్నానండి. పర్వాలేదు బాబు, ఇంతకు ముందే వచ్చాను. ఇప్పుడే మంగ మా ఊరి జమీందారు గారి అమ్మాయి పెళ్ళంటే చూడటానికి వెళ్ళింది. తిరిగి వచ్చేస్తుందిలే. నువ్వు ఫోన్ చేసావు కదా? సుష్టుగా భోంచేసి పడుకున్నానండి అని శ్రీహరి వీరాస్వామి ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఒక నలుగురు దృఢకాయలు అక్కడికి వచ్చి వారితో ఇలా అంటారు. మేం జమీందారు గారు పంపితే వస్తున్నామండి. ఇక్కడ శ్రీహరి అంటే ఎవరు అని అడగ్గానే ఆ ఊరికి కొత్తగా వచ్చిన తన పేరు జమీందారు గారికి ఎలా తెలిసిందోనని అనుకుంటూనే కొంత కంగారు పడుతూ వారిని ఇలా అడుగుతాడు శ్రీహరి. నా పేరే శ్రీహరి. నేను జమీందారు గారికి తెలియదు కదా. ఇంతకీ నన్ను వారు ఎందుకు రమ్మని చెప్పారు? అదే మాకు తెలదు. మీరు వెంటనే మా ఇంటి బయలుదేరి జమీందారు గారి దగ్గరికి రండి అని వారు కటువుగా చెప్పడంతో అసలు వారు ఎందుకు పిలుస్తున్నారో కారణం తెలియక వీరాస్వామి కూడా శ్రీహరి వెంట వెళతాడు. ఇక అక్కడికి వెళ్లేసరికి జమీందారు ముందు మంగ కూడా ఉంటుంది. దాంతో వీరాస్వామి శ్రీహరికి ఆందోళన మరింత పెరుగుతుంది. ఇక అక్కడికి వచ్చిన శ్రీహరిని చూసి జమీందారు ఇలా అంటాడు. నువ్వేనా శ్రీహరివి? ఈ అమ్మాయి నీకు తెలుసా అని మంగని చూస్తూ అడుగుతాడు జమీందారు. తెలుసండి, మా వీరాస్వామి గారి అమ్మాయి. నాకు తెలుసు. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించారో తెలుసుకోవచ్చా? ముందు అసలు ఏం జరిగిందో వివరంగా చెప్తాను విను. నా కూతురు పెళ్లి నిశ్చయమైనప్పుడు కాబోయే అత్తగారు కోడలి మెడలో ఖరీదైన గొలుసు వేసింది. నిన్న రాత్రి మా అమ్మాయి ఆ గొలుసును తన మెడలో వేసుకుని తన స్నేహితురాలతో కలిసి ఊరి చివర ఉన్న దేవాలయానికి వెళ్లి తిరిగొస్తుండగా ఆ చిమ్మ చీకట్లో ఎవరో ఆమె మెడలో గొలుసు తెంచుకుని పారిపోయారు. అది నువ్వే అని మాకు అనుమానం కలిగింది. అందుకే నిన్ను పిలిపించాం అని చెప్పడంతో ఆ దొరికిన గొలుసు ఆ జమీందారు గారి అమ్మాయిది అన్న సంగతి శ్రీహరికి అర్థమవుతుంది. అయితే తన సంచిలో వేసుకున్న గొలుసు ఇక్కడికెలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు. దాంతో ఇలా అడుగుతాడు. అయ్యా, మన్నించండి. ఇంతకీ ఈ గొలుసు ఇక్కడికెలా వచ్చిందో తెలుసుకోవచ్చా? ఆ గొలుసు ఇదిగో. ఈ మంగ ఈరోజు తన మెడలో ధరించి మా అమ్మాయి పెళ్లికి రావడంతో మేము ఆమెను పట్టుకున్నాం. ఇక ఆమెను నిలదీయగా ఆ గొలుసు నువ్వే ఆమెకు బహుమతిగా ఇచ్చావని చెప్తోంది. ఇప్పుడు చెప్పు, ఆ గొలుసును మా అమ్మాయి నుండి దొంగిలించింది నువ్వే కదా అని అడిగేసరికి ఒక్కసారిగా శ్రీహరికి అసలు విషయం అర్థమవుతుంది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు. అంటే నా సంచిలో వేసుకున్న ఆ గొలుసును ఈ మంగ దొంగిలించి తన మెడలో వేసుకుని ఈ పెళ్లికి వచ్చి దొరికిపోయింది కాక పైగా నేను ఆమెకు బహుమతిగా ఇచ్చానని అబద్ధం చెప్పి నన్ను దొంగం చేసిందన్నమాట.
అని తనలో తాను ఏదో అనుకుంటున్న శ్రీహరిని చూసి జమీందారు మరింత ఆవేశంతో ఇలా అడుగుతాడు. ఈ గొలుసు మంగకు నువ్వే ఇచ్చావా? నిజం చెప్పు. అడుగుతుంటే మాట్లాడకుండా అలా దిక్కులు చూస్తావేటి? అని అడిగేసరికి ఇప్పుడా గొలుసు తాను ఇవ్వలేదని చెప్పి తన తండ్రి స్నేహితుడి కూతుర్ని దొంగగా నిరూపించడం ఇష్టంలేని శ్రీహరి వెంటనే ఇలా అంటాడు. అవునండి, ఆ గొలుసు ఆ అమ్మాయికి నేనే ఇచ్చాను అని శ్రీహరి గట్టిగా చెప్తాడు. దాంతో జమీందారు ఇక అతన్నే దొంగగా నిర్ధారించి, అయితే నువ్వే దీన్ని మా అమ్మాయి మెడ నుంచి లాగేసావన్నమాట. లేదయ్యా, లేదు. ఆ గొలుసు నేను ఆమెకిచ్చిన మాట నిజమే, కానీ అది నేను దొంగిలించి తీసుకొచ్చింది కాదు. అసలు ఏం జరిగిందంటే అని శ్రీహరి అసలు తాను ఈ ఊరు వచ్చినప్పట్నుండి ఇప్పటి వరకు జరిగిందంతా జమీందారుకు వివరంగా చెప్పి ఇలా అంటాడు. నేను ఈ ఉదయమే ఈ ఊరికి బ్రతుకు తెరువు కోసం వచ్చాను. ఇది దొంగ చేతి నుండి జారిపడి ఉండాలి. నాకు దారి పక్కన దొరికింది, అంతేకాని నేను దొంగిలించలేదండి. నేనే కనుక ఆ గొలుసు దొంగిలించుంటే ఈ ఊళ్ళోనే ఉండి పైగా ఈమెకు బహుమతిగా ఎందుకిస్తాను చెప్పండి అని అంటాడు శ్రీహరి. దాంతో జమీందారు అసలు జరిగిన సంగతంతా తెలుసుకుని శ్రీహరిని శంకించినందుకు క్షమాపణ చెప్పుకుని, సరే అయితే నీ మాటలు నేను నమ్ముతున్నాను. అసలు ఈ గొలుసు తిరిగి దొరకడమే 10,000. మగ పెళ్లివారి నుండి మాట పడకుండా బయటపడతావు. ఏది ఏవైనా నీ వల్ల తిరిగి ఇది మా ఇంటికి చేరింది అని శ్రీహరి వద్దు అంటున్నా బలవంతంగా కొంత డబ్బు బహుమతిగా ఇస్తాడు జమీందారు. దాంతో శ్రీహరి కూడా సంతోషంగా అక్కడ్నుండి మంగా వీరాస్వామితో కలిసి తిరిగి ఇంటికి వస్తాడు. అయితే వీరాస్వామి తన కూతురు ఆ గొలుసును శ్రీహరి నుండి దొంగతనం చేసినట్టు తెలుసుకుని శ్రీహరితో ఇలా అంటాడు. ఈ రోజు నువ్వు నిజంగా నా పరువు, నా కూతురి పరువు కూడా కాపాడావు బాబు. నువ్వే నిజంగా నా కూతురు ఆ గొలుసు నీ వద్ద నుండి దొంగతనం చేసింది అని అక్కడ చెప్పుంటే నేను ఇప్పుడు బ్రతికుండేవాణ్ణే కాను. నీ మేలు నేను మరవను బాబు. నీకు అభ్యంతరం లేకపోతే నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను. ఏమంటావు అని అంటాడతను. దాంతో శ్రీహరి ఒక నవ్వు నవ్వి ఇలా అంటాడు. నన్ను క్షమించండి. మీకు నా మంచితనం నచ్చిందేమో కాని నాకు మీ అమ్మాయి దుర్బుద్ధి ఏం నచ్చలేదు. అందం లేకపోయినా ఆ గంగబుద్ధి నాకు నచ్చింది. సవతి తల్లి బాధిస్తుందని తెలిసి కూడా తన గొలుసు కాదని నేనిచ్చిన ఈ గొలుసును తిరిగి నాకిచ్చేసింది. కాని మీ అమ్మాయి అదే గొలుసును నా సంచి నుంచి దొంగిలించింది. ఈ ఇద్దరికీ ఎంత భేదం ఉందో మీరే ఆలోచించండి. ఆ జమీందారిచ్చిన డబ్బుతో నేను ఏ వ్యాపారమైనా చేసుకుని ఆ గంగ ఒప్పుకుంటే ఆమెనే పెళ్లాడతాను అని అంటాడు శ్రీహరి. దాంతో వీరాస్వామి అతని మాటల్లో నిజం గ్రహించి దగ్గరుండి గంగ సవితి తల్లితో మాట్లాడి శ్రీహరికి గంగతో పెళ్లి కుదురుస్తాడు. అలా శ్రీహరి జమీందారిచ్చిన డబ్బుతో ఆ నగరంలోనే ఉండి వ్యాపారం చేసుకుంటూ సుఖంగా జీవిస్తాడు.